చివరిగా కేటీఆర్ గారు అక్కడ తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజుల రోజు అని చెప్తారు, 100 మీటర్ల రోజు తవ్వుతామని ముందు పెడతామని బరాబర్ పాత పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల్లో పడిపోద్ది, అలా బాగోడు ఉన్నాడు 6 ఫీట్ల పొడుగుండగానే ఆయన దమాకు పెరగలే, సంవత్సరంలో పడిపోతే ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కొనుగోలు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాట్లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్ళల్లో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని ఈ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఎప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమని, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తుండే. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం. ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతో గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా కాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కొట్టుకొని వాళ్ళే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళకి ఒక ఇల్లు కట్టలే. పేదవాడు ఇల్లు లేక రోడ్ల మీద పండుకుంటూ, చెట్ల కింద పండుకుంటూ, త్వరలో గ్రామానికి 100 ఇల్లు ఇచ్చి ఆ స్కీమ్ కూడా గ్రామసభలో ఎంపిక చేసి స్టార్ట్ చేయబోతున్నాం. మారవాలని ఆఫీసర్లు చెప్పినా రేపు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నాం. వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేస్తో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి, ఇవాళ కాస్ట్లీ 5 కోట్ల ఎకరం ఉన్నదాన్ని మేము 15 లక్షలు ఇస్తే వాళ్ళు తీసుకుంటాం. పైసలనే కాదు, తాత ముత్తాతలకి వెళ్ళి వచ్చిన స్థిరాస్తి పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఇప్పటికే 2 ఎకరాలు పోయింది, 3 ఎకరాలు ఉన్నాడు, 2 ఎకరాలు రింగ్ రోడ్లో పోయింది. ఈ రోడ్లో వాడు ఎంత బాధపడాలి?